దళితులు బీసీ రైతులు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న భూములను గోశాలకు ఇవ్వడం కంటే ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉన్నాయని వాటిని గోశాలకు ఇవ్వండి అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 180లోని 99.14 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను గోశాలకు కేటాయించాలని ప్రతిపాదించాలని నిరసిస్తూ రైతులు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల నుంచి దళిత రైతులు సాగు చేసుకుంటున్నారని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలిచి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బోలో భారత్ కి బోలో భారత్ మాతా కి రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే భారత్ మాతా కి మీకు హక్కులు ఉన్నాయి, వేరే ఎన్నో ఉన్నాయి, అక్కడ చూసుకురాదన్నది. సరే చూస్తాము అని అన్నాడు, కానీ ఎప్పుడో అప్పుడో పోతుంది. ఇప్పుడు వాళ్ళ పట్టాలు చనిపోతుంది. ఇప్పటికైతే వేరే చూసుకొని చెప్పిన అయితే రేపు అపాయింట్మెంట్ కొరకు అడుగుతున్నాయి రత్నం గారికి. సార్ ఇక్కడ ఉంది సార్ 90 ఇయర్స్ అయింది, 8 ఇయర్స్ నుంచి కబ్జాలో ఉన్నాయి సార్. 1 ఎకరాల ఇక్కడ నుంచి 94 నుంచి సార్, 54 బిఫోర్ నుంచి పన్నులు ఉన్నాయి. అంటే ఓన్లీ అసైన్ భూములక ప్రభుత్వ భూమికి పన్నులు కడతారు. ప్రభుత్వ భూమి కూడా పన్నులు తీసుకుంటారు. ఎట్లా సర్వే నంబర్లు పైసల పట్టి సార్, పైసల పట్టి సార్, ఇట్లా పేర్లు తోటి పైసల పట్టి జమ చేసేసి సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. ఇట్లా పేర్లు రాసేసి అందరు ఎవరెవరు ఏ ఇయర్లో కట్టారు, ఎంత పొలాలు ఉన్నాయో వాళ్ళకి మొత్తం కట్టేసి 53 మంది పేర్లు ఉన్నాయి సార్. పైసల పట్టి ఉంది, పన్నులు కట్టింది 98 దాకా సార్. ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది సార్. ఇది మేము అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చాము సార్. ఇక్కడ లేకుంటే ఎవరో కబ్జాలకు